సెంచురియన్ వేదికగా టీమిండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 2-1తో ఆధిక్యంలో దూసుకు వెళ్లింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చాలా రోజులుగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్ శర్మ తన వింటేజ్ బ్యాటింగ్తో అలరించి అర్ధ సెంచరీ సాధించగా తెలుగు తేజం తిలక్ వర్మ మెరుపు సెంచరీ చేసి నాటౌట్గా నిలవడమే కాదు, టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 8 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 107 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఎప్పుడూ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 3వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అదరగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తిలక్ వర్మ ఎందుకు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందనే విషయం మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండో మ్యాచ్లో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న మేము 3వ మ్యాచ్లో గెలుపుని సాధించి సిరీస్ను చేజారిపోకుండా కాపాడుకోగలిగాము. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఇద్దరి కోసం మాట్లాడుకోవాలి. మొదటిది ఓపెనర్ అభిషేక్ శర్మ. అతడిలో సత్తాపై మాకు నమ్మకం ఉంది. మొత్తానికి అతడు తన పూర్వపు ఫామ్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇక ఈరోజు మ్యాచ్లో చెప్పుకోవాల్సింది తిలక్ వర్మ ఇన్నింగ్స్ గురించి. అతడి ఆటను నేను చాలా కాలంగా దగ్గరుండి గమనిస్తున్నాను. ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న ఆటగాడు అతడు. ఈరోజు మ్యాచ్కి ముందు 3వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని ఉంది అంటూ నన్ను అడగడం జరిగింది. అతడి స్టామినా ఏంటో మాకు ఒక అవగాహన ఉంది. దీంతో అతడిపై నమ్మకం ఉంచి 3వ స్థానంలో ఆడించాము. సంజు శాంసన్ త్వరగా అవుట్ అవ్వడంతో వన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ దాదాపు ఓపెనర్ పాత్ర పోషించాడు. మొత్తంగా అతడిపై మేము ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టు భారీ లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు జట్టులో చేసే చిన్న చిన్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. తిలక్ వర్మ ఇదే తరహా ఆటను కొనసాగించగలిగితే అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు.